దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. వారు ఉద్యోగాలు పొందే స్థాయిలోనే ఆగిపోకుండా ఇతరులకు ఉద్యోగాలు కల్పించే సంస్థలు స్థాపకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను చేరాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అమరావతిలోని విట్ యూనివర్సిటీలోని జరిగిన వి లాంచ్ పాడ్ 2025 స్టార్టప్ ఎక్స్పో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన క్యాంపస్లో నూతనంగా నిర్మించిన మహాత్మా గాంధీ, వివి గిరి, దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్లను ప్రారంభించారు. కాదు లేనప్పుడు చూసినా ఎస్ఆర్ఎం చూసినా బిట్స్ పిలాని చూసినా ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. మన జనాభా 5-6%. ఇప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను. అవసరమైతే ఇంట్లో ఉండే 2 ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొకసారి తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఇక్కడ